మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరగాలి. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘంలో, ఆధ్యాత్మికంగా ఎన్నో అద్భుతములు జరగాలి. ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్న మన జీవితంలో ఈ నెలలో దేవుడు చెప్తున్నారు, ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది. నీ శక్తి చేత, నీ బలము చేత కాదు గాని నా ఆత్మ ద్వారా జరుగుతుంది. శాంసన్ జీవితంలో కూడా మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడు. దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారా సింహాన్ని జయించాడు. శత్రువులు తనను తాళ్లతో, సంఖ్యలతో బంధించినప్పుడు దేవుని ఆత్మ శాంసన్ మీదకి దిగి వచ్చి సంఖ్యలను, తాళ్లను దేవుని ఆత్మ దింపివేసినట్లు ఈ నెలలో దేవుడు మాట్లాడుతున్నారు. ఏ సమస్యలతో బంధించబడినా, ఏ ఆటంకాలతో అడ్డుగోడలాగా నిలబడినా దేవుడు చదురుపోయేటట్లు చేయనుగాక, సమస్యల నుంచి విడిపించునుగాక, అద్భుతములు దేవుడు జరిగించునుగాక. కుటుంబంలో ఇది ఎలా జరుగుతుంది, పిల్లల వివాహంలో ఇది ఎలా జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఇలా ఎదగాలి, ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే మన జీవితంలో దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చి అద్భుతములను దేవుడు జరిగించునుగాక. ఆశ్చర్య కార్యములను తన ఆత్మ ద్వారా దేవుడు